ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. యు విల్ ఫిల్ మీ విత్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సంతోషము కొరకు వెతుకుతున్నావా? ఎక్కడ దొరుకునని నువ్వెందరినో అడిగుండొచ్చు. సంతోషము పొందుకోవటానికి సమాధానము కొరకు నువ్వెక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు. సంతోషం సమాధానము కొరకు చాలా ప్రయాసపడుతూ ఉండొచ్చు. నీవు పడుతున్న శ్రమ, ప్రయాస, నీ ప్రణాళికలు ఇవన్నీ కూడా నువ్వు సంతోషం పొందుకోవటానికే కదా. కానీ దేవుడు ఈ మాట ద్వారా, ఈ అద్భుతమైన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు సంతోషము పొందుకోవాలి అంటే, నీ జీవితంలో సంతోషము సమాధానము కలిగి ఉండాలి అంటే నీవు చేయాల్సిన ఒకే ఒక్క పని, ఆయనను దర్శించు. నీ అడుగులు ఆయన వైపు వేయి. నీ ఆలోచనలు ఆయన గురించి ఉండని. నీ హృదయము ఆయన వైపు త్రిప్పి నువ్వు సిద్ధపడే అవకాశము దేవుడిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడని, నిన్ను విడువని ఎడబాయని దేవుడని, నిత్యుడగు తండ్రి అని, ప్రేమ కలిగిన దేవుడని నువ్వు ఎరిగి విశ్వాసముతో సిద్ధపడి ఆయన వైపు తిరిగి ప్రేమతో నువ్వు ఆహ్వానిస్తే, జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతి అగు తండ్రి, మహోన్నతుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు నిన్ను దర్శిస్తాడు. లేఖనమంటుంది, మొదట నీ అడుగు ఆయన వైపు వేయి, ఆయన నీ వైపు 10 అడుగులేస్తాడు. మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సంతోషము కొరకు, అవసరాల కొరకు ఎక్కడెక్కడో వెతుకులాడే నీవు, ఈ దినము నువ్వు కలగటానికి కారణభూతుడైనటువంటి దేవుని దగ్గరకు, ఈ దినము నువ్వు అనుభవిస్తున్న సంతోషం, సమాధానం సమస్తము కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన వైపు అడుగులు వేస్తున్నావా? ఆయన సన్నిధికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? ఆయనను ఆరాధించటానికి ఎంత సమీపముగా ఉన్నావు? నీ హృదయాలు ఆయన కొరకు తెరవబడి ఉన్నాయా? లేఖనమంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఆయనకు యోగ్యుడు కాదు. వాడుక చొప్పున, అలవాటు చొప్పున నువ్వు భక్తి చేస్తున్నావేమో. విశ్వాసము కలిగినటువంటి బిడగా ఆయన వైపు నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నాం. నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం ఆయనకు అంగీకారముగా ఉన్నదా? ప్రశ్న వేసుకో. ఆయనను ఎన్నిసార్లు నువ్వు దర్శించగలిగావు? ఆయన నిన్ను దర్శించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయ ద్వారం అనేకసార్లు తట్టి ఉన్నాడు. కానీ అనేక విషయాల్లో బిజీ అయిపోయిన నీవు ఆయన కొరకు సమయం ఇవ్వలేక, ఆయన నీ హృదయాన్ని తట్టుచున్న విషయాన్ని గ్రహించక ద్వారాలు తెరవలేకపోతున్నావు. అద్భుతమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నామని గ్రహించలేకపోతున్నామేమో. ఆలోచన చెయ్యి. నీ తలుపుకు బయట నిలవబడి ఉన్నాడు ఆయన. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే ఆయన లోపలికి రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు, నిన్ను ఆవరించి ఉన్న ప్రతి చీకటి తొలగిపోతుంది. బంధించి ఉంచిన ప్రతి బంధకము విడిపోతుంది. ఆశీర్వాదకరమైన విడుదల, ఆ అనుభవములోనికి నువ్వు నడిపించబడతావు. వడలిన నీ చేతులు, సడలిన నీ మోకాళ్ళు బలపరచబడతాయి. అవిశ్వాసము చేత మూయబడిన నీ కన్నులు తెరవబడతాయి. కృంగిన స్థితిలో నుండి
నీకు అద్భుతమైన విడుదల కలుగుతుంది. నీ మార్గాలు సరళము చేయబడతాయి. ఈ ఆశీర్వాదమును పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఈ నూతన దినము అనుకూలమైన సమయం. నువ్వు ఆయనను దర్శించటానికి నువ్వు సిద్ధపడు. లోకపు అధికారిని దర్శించటానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉంటామో, మన ప్రియులను దర్శించటానికి ఎంత ప్రణాళికాబద్ధకంగా వెళ్తామో, ప్రాణము పెట్టునంతగా ప్రేమించనని దేవుని దర్శించటానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు నేను ప్రాణమిచ్చాను, ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ దినము కూడా నీతో మాట్లాడుతూ ఉంటుండగా దినమంతా నేను చేతులు చాచి ఉంచాను నీ కొరకే. నా వైపు తిరుగు, నిన్ను దర్శిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యమైన సంతోషముతో నింపబడి అనేక మందికి దీవెనికరముగా నేను చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయనను దర్శించటానికి నువ్వు సిద్ధపడాలని ప్రేమపూర్వకముగా దేవుడు పిలుపునిస్తున్నాడు. సంపూర్ణ విశ్వాసముతో ఆ పిలుపుకు లోబడి ఆయనను దర్శించటానికి సిద్ధపడదామా? మనము సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఇదిగో మిమ్మల్ని దర్శించటానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మా హృదయం, మా విశ్వాసం సమస్తాన్ని సిద్ధపరచుకొని మేము నీ వైపు తిరిగి నీ వైపు అడుగులు వేయటానికి సిద్ధపడే శక్తిని, ఆలోచనను మాకు అనుగ్రహించండి. బలపరిచి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మలను ప్రతిష్ఠించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.